ఫుడ్ అలర్జీ అనేది చాలా తక్కువ, సాధ్యమైనంత వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కొంతమందికి ఏంటంటే సిట్రస్ వాటికి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ ఫుడ్ దానికి అలర్జన్కి ఆస్తమా పెరగడం ఇట్లాంటివి ఉంటాయి. మనకి సాధారణంగా ఏదైనా సమ్ అలర్జన్కి ఉంది అంటే కనుక సాధ్యమైనంత వరకు దానికి గుర్తించి రికగ్నైజ్ చేసి అవాయిడ్ చేయడం ఒకటి. ఇంకొకటి ఫుడ్ అలర్జన్, సమ్ ఫుడ్కి ఏదైనా అలర్జన్ ఉందా లేదా అనేది చూసుకోవడానికి స్కిన్ ప్రిక్ టెస్ట్స్ అంటారండి. ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి స్వల్ప మొత్తంలో మనం తినే ఫుడ్లో అలర్జన్ని కొంత చర్మం కిందకి చిన్న నీడిల్ తోటి పంపిస్తారు. దానివల్ల ఏమైనా రియాక్షన్ వస్తుందా చూసుకుంటారు. చూసుకొని ఆ పర్టికులర్ ఫుడ్కి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేస్తే అప్పుడు సాధ్యమైనంత వరకు ఆ ఫుడ్కి అవాయిడ్ చేయడం ఇట్లాంటివి చేయొచ్చు. మెయిన్ ఏంటంటే యాక్చువల్గా కోల్డ్ ఫుడ్కి సాధారణంగా కోల్డ్కి ఆస్తమాకి కొంత ఇది ఉంటుందండి. అంటే తను అగ్రవేట్ చేస్తుంది. అంటే కోల్డ్కి ఎక్స్పోజ్ అయితే సడన్గా ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి కోల్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే అలా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా వేరే రకాల లంగ్ ప్రాబ్లమ్స్కి ఫుడ్కి సంబంధం ఉండదు.